ఉత్తరాదిని ప్రకృతి వణికించేస్తుంది. జమ్మూ కాశ్మీర్, చండీగఢ్, కులు మనాలి మొత్తం ఆ ప్రాంతం అంతా కూడా కొండ చర్యలతో కూడుకున్నటువంటి రహదారులు. దానివల్ల ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళేటటువంటి ఈ పాలు, పళ్ళు, ఈ యొక్క నిత్యావసరాలన్నీ కూడా ఆ దారిలోనే ఉన్నాయి. చండీగఢ్, కులు మనాలి మొత్తం దాదాపు 50 కిలోమీటర్ల దూరంలో ట్రాఫిక్ ఆగిపోయింది. 50 కిలోమీటర్లు అంటే ఎంత ఆలోచించండి. అయితే ఇప్పుడు అత్యవసరమైనటువంటి ఈ నిత్యావసర సరుకుల్ని పంపిస్తున్నారు ఈ సిబ్బంది అంతా కలిసి. దాంతో మిగతా సామాన్య ప్రజలు చాలా వరకు గొడవలు పడుతున్నారు. ఒక్కొక్కరు 10-15 గంటలు ట్రాఫిక్ లో ఇరుక్కుపోతున్నారు. అందులో కూడా పిల్లలు ఉన్నారు. వాళ్ళ ఆవేదన వారిది. ఇటువైపు ఏమొచ్చేసి నిత్యావసర సరుకులు ఆగిపోయి ఢిల్లీలోనేమొచ్చేసి చాలా వరకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు. వాళ్ళకి ట్రాఫిక్ ని క్లియర్ చేసి పంపించేసరికి వీళ్ళందరూ ఆగిపోతున్నారు. 50 కిలోమీటర్లు అంటే మాటలు కాదు కదా. మనం మొన్న మహాకుంభమేళకి చూసాం, దాదాపు ఒక 300 కిలోమీటర్లు ట్రాఫిక్ లో ఇరికిపోయామని. మళ్ళీ ఇప్పుడు ఈ వరదల వల్ల, ఈ వర్షాల వల్ల, ఈ కొండ చర్యలు విరిగి పడిపోవడం వల్ల మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోవడమే కాకుండా దాదాపు 30 మంది చనిపోయారు కూడా. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ లో కూడా వైష్ణోదేవి ఆలయం దగ్గర విపరీతంగా ఆ క్రౌడ్ ఏదైతే ఉందో దానివల్ల కూడా భక్తులు కొంతమంది ఇరుక్కుపోయారు. ఇక్కడ మన కామారెడ్డి, మెదక్ జిల్లాలో కూడా విపరీతమైనటువంటి వర్షం. దాదాపు 210 గ్రామాలు ఖాళీ చేసి కొంతమంది బంధువుల ఇంటికి వెళ్ళిపోయారు, కొంతమంది పునరావాస కేంద్రాలకు వెళ్ళిపోయారు, కొంతమంది దేవాలయాల్లో తలదాచుకుంటున్నటువంటి పరిస్థితి.